నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. ఈరోజు మనతో తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ నరసింహగౌడ్ ఉన్నారు. ఆయనతో మనం రెండు విషయాలు చర్చిద్దాం. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం ఒకటి, అలాగే మంత్రుల పేషీల్లో ఎందుకు అధికారులని మార్చారు, దాని వెనుక ఏ కీలకమైన పేపర్లు లీక్ అయ్యాయి, ఆ రెండు అంశాలను కూడా మనం నరసింహగౌడ్తో చర్చిద్దాం. నమస్తే నరసింహగౌడ్. నమస్తే. మీనాక్షి నటరాజన్ విషయంలో నామినేషన్ వివాదానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం సరైందేనా? కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏంటండి? మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ మరి అధికారులు, ఎలక్షన్ అధికారులు ఒక కుమ్మక్కులో ఒక భాగం ఇది. ఆమె ఒక నిజాయితీ పరిరాలు. లాస్ట్ ఇయర్ 2025లో ఫిబ్రవరిలో తెలంగాణకు ఇన్ఛార్జిగా మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఆమె ఎవరు ఇప్పటి వరకు నేను కార్యక్రమం కూడా చూడలేదు. నేను 20 సార్లు 30 సార్లు చూసినాను. గాంధీ భవన్లో చూసినా, ఇక్కడ గెస్ట్ హౌస్లో కూడా చూసినా. నీతి నిజాయితీకి ఒక మారు పేరు అంటే మీనాక్షి నటరాజన్ గారు. ఆమె అలాంటి వ్యక్తి మీద దేశంలో ఒక ఎన్నికల అధికారులు బీజేపీ వాళ్ళు కుట్ర పన్ని ఆమె నామినేషన్ తిరస్కరించారు. అలాంటి నిజాయితీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే అంత పెద్ద ఓడు వాడారు కుట్ర అని, మీ దగ్గర ఆధారం ఏముంది? సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న దాన్ని పేపర్లో ఈమె కేసు ఉందా లేదా అని మొత్తం వెతికి తీశారంటే, ఈమె ఆ నామినేషన్ వేస్తుందని తెలుసుకొని ఆపోజిట్గా మేము గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ నిలబడబెట్టారు అక్కడ. ఈమెను ఎట్లా మేము తిరస్కరించాలనే ఉద్దేశంతో. అంటే వాళ్ళు ముందే ప్రీ ప్లాన్లో ఉన్నారు అధికారులు, బీజేపీ వాళ్ళు. అక్కడ ఆల్రెడీ ఒకసారి డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒకసారి ఆల్రెడీ పార్లమెంట్ సభ్యురాలైంది. కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీల్లో కూడా కొంతమందికి ఏమి డబ్బు లేని వాళ్ళకు కూడా బీజేపీ మన కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తున్నారు. మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం గత 20-30 సంవత్సరాల. అలాంటి నిజాయితీరాలను తెలంగాణకు ఇన్ఛార్జ్గా పంపారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలనలో ఇంకా మీరు గైడెన్స్ కూడా అవసరం అని చెప్పి మన అక్కడ ఏఐసిసి పెద్దలు కూడా మీనాక్షి నటరాజన్ ఇక్కడ పంపారు. పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ బిల్డప్ అవుతుంది. ముఖ్యమంత్రి గారిని కూడా రాష్ట్రంలో పార్టీ వైపు కూడా మళ్లించిన ఆమె మంచి మనసుతోని ముఖ్యమంత్రి గారు పార్టీ మీద మీరు శ్రద్ధ పెట్టండి అని చెప్పి పరిపాలనను కూడా సాగిస్తూనే పార్టీ మీద మీరు దృష్టి పెట్టాలి, పార్టీ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంది. గత ఈ మధ్యన కూడా మహేష్ కుమార్ గౌడ్ లాస్ట్ మంత్ కూడా ఏదో ఒక డ్యామేజ్ చేస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం చట్ట ప్రకారం కరెక్ట్ లేదనేదా మీ అభిప్రాయం? ఎలా చెప్పగలుగుతారు దానికి? ఆమె మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, ఎఫ్ఐఆర్ లేదు. ఎవరో ప్రైవేట్ వ్యక్తి ఒక పిటిషన్ వేసినంత మాత్రాన అది ఎన్నికల కమిషన్ లో అఫిడవిట్ లో నామినేషన్ పత్రాలు అది ఏలేదని చెప్పి తిరస్కరించడం అది భావ్యం కాదు. అంటే ఇప్పుడు ఫామ్ 26 సంబంధించి ఏమున్నాయి, అందులో ఏమేమి వివరాలు? మనిషి ఎలాంటి ఏదన్నా ఆ ఫామ్ 26 లో ఎవరైనా సరే నామినేషన్ వేసే ముందు ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయి నా దగ్గర, ఎఫ్ఐఆర్ అనే దాన్ని అందులో పొందుపరిచి అఫిడవిట్ లో సబ్మిట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ లేకపోతే అవసరం లేదు. అది దీన్ని సాకుగా తీసుకున్నారు వాళ్ళు. ఆమె మీద ఎఫ్ఐఆర్ లేదు, తెలంగాణలో పోలీస్ స్టేషన్ కేసు కూడా లేదు. ఈ కేసు ఎప్పుడో జరిగింది కదా, 2022 జరుగుతున్నటువంటి సాకును. ఈమె వచ్చింది 25 అంటే ఈమె ఎవరో శ్రీలత్ అంటే ఆమె తెలియదు. ఆమె వచ్చిన తర్వాత ఈమె ఆ శ్రీలత్ అంటే ఆమె ఎవరో ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో ఆమె దూరం అయిపోయింది. ఎప్పుడో ఆమె మాజీ కార్పొరేటర్, ఎప్పుడో ఒక ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్గా పోయి ఉండొచ్చు. అక్కడ ఎవరు వాళ్ళకి ఇంటర్నల్ విషయం. నిన్న ఎవరైనా వేధిస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. పార్టీకి సంబంధం లేదు. పార్టీ వ్యక్తి సస్పెండ్ చేయమని ఏదో అడిగిందంట. సస్పెండ్ చేయాలన్నప్పుడు పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది, పార్టీకి ఒక నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారంగా సస్పెండ్ చేస్తారు. నేను ఫిర్యాదు చేసినాము సస్పెండ్ అని ఒక ప్రైవేట్ వ్యక్తి నన్ను సస్పెండ్ చేస్తారా అంటే చేయరు కదా. 2022లో జరిగినటువంటి సంఘటనను 2026లో మీనాక్షి నేను వేసేసిన దాని మీద ఆ ఎఫ్ఐఆర్ను అందులో కేసు వేసినటువంటి సీసీ కాపీని మీరు నామినేషన్ పత్రంలో వేయలేదని చెప్పి దాన్ని బీజేపీ వాళ్ళు కుట్రబన్ని అడ్వాన్స్గా మీ కాంగ్రెస్ వాళ్ళే మాకు లీక్ ఇచ్చారని చెప్పడం ఎంతవరకు సమంజసం? మరి ఎవరు ఇచ్చారో చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు హైకమాండ్ కూడా వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారు కదండి. అవును, అనవసరంగా మీరు మాకు కాంగ్రెస్ వాళ్ళే లీక్ చేసి అంటున్నారు. ఎవరు లీక్ చేశారండి చెప్పండి మీరే. అంటే ఆ పదం ఎందుకు వాడుతున్నారు? లీక్ కాంగ్రెస్ అంటే ఎందుకు అంటున్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ గెలవనీయొద్దు అనేది వాళ్ళ కుట్ర. అన్ని రాష్ట్రాల్లో మేము 26-27 రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వచ్చినాయి. మరి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా మా గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో రావాలి. అచ్చా, మనం ఇక్కడ కూడా బీజేపీలో మీనాక్షి కేసుకు సంబంధించి నిన్న శుక్రవారం రోజు నాంపల్లి కోర్టు ఇచ్చిన
ఒపీనియన్ని అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ని ఎలా భావిస్తారు మీరు? అంటే ఎలా చూడాలి? కోర్టు ఏంటంటే 22 నెలల తర్వాత కోర్టు కొంచెం ముందు స్పందించి ఉంటే ఇలాంటి కోర్టులో కూడా కొన్ని వందల కేసులు ఉంటే జాప్యాలు నడుస్తుంటాయి. దాన్ని ఒక ఇష్యూ బేస్ అయినప్పుడు దాన్ని న్యాయస్థానం కానీ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ కానీ ఆ ఏం కేసు అనేది ఒకసారి వెరిఫై కూడా చేస్తారు. అయితే ఆ కేసు కూడా ఆ చట్ట పరిధిలో ఆ కోర్టు పరిధిలో రాదది. ప్రజాపద్దుల ఎమ్మెల్యేలైనా ప్రజాపద్దులకు ఒక కోర్టు సపరేట్ ఉంటుంది. ఎమ్మెల్యేలు ధర్నా చేసినా కానీ, ఎంపీలు ధర్నా చేసినా కానీ, సర్పంచులు చేసినా కానీ, ఒక మంత్రి అయినా ఇష్యూ బేస్లది వచ్చినప్పుడు వాళ్ళ సపరేట్ కోర్టు ఒక కేసు ఉంటుంది. అందులో వేయాలి. ఈమె కూడా లా తెలిసినామనే కేసు వేసింది కాబట్టి ఏ ఉద్దేశంతో వేసిందో నాకు కూడా అర్థం కాలేదు. 22 కేసుల మీద ఎవరు వేధించినప్పుడు, నేను మానసికంగా వేధించినప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అప్పుడే కోర్టు రెఫర్ చేసి లోపటేసేది. అంటే రిటర్నింగ్ అధికారి పైన రాజకీయ జోక్యం ఉంటుందా? దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా రాష్ట్రంలో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను మీనాక్షి నటరాజన్కు చెప్పే ముందు తమిళనాడులో జయలలిత గారు చనిపోయారండి. జయలలిత గారు చనిపోయిన వెంబడి ఆ పార్టీ మొత్తం 3 ముక్కలు చేసేసారు. ఆ 3 ముక్కలు చేసిన ఆమె సుశీరాలను కూడా జైల్లో పడేశారు వీళ్ళు. ఆమె చనిపోయాడు. అందులో 2 వ్యక్తులను మొత్తం దూరం చేసేసారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఎక్కడైతే ఉందో ఆ పార్టీని విభజించి పాలించేటటువంటి వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. తెలంగాణలో కూడా మా బీజేపీ రావాలి, నెక్స్ట్ కాంగ్రెస్ రావద్దని మొదటి నుండి వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం ఎత్తుకుంది, ఓట్ చోరీ ఇప్పుడు సీట్ చోరీ అని. అదే వాళ్ళు చిన్న సర్పంచ్ కూడా చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళు. ఎంపీ సీటు కూడా చోరీ చేశారు. ఓట్లను కూడా కలకత్తాలో కూడా చూడండి, అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా కలకత్తాలో కూడా మమతా బెనర్జీని సరైన పేరు విని ఓట్లు మొత్తం తొలగించేశారు. వాళ్ళకు అనుగుణమైన ఓట్లను మాత్రమే, బీజేపీ పడే ఓట్లను మాత్రమే వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో ఓటర్ లిస్టులో పెట్టేశారు. వాళ్ళకి ఎవరైతే ఆ ఓటును తీసేస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో సరైన వ్యక్తి కూడా ఇప్పుడు ఆ యొక్క సరైనటువంటి పాలసీని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ దేశవ్యాప్తంగా చేస్తారు. ఇక్కడ కూడా జూన్ 25కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ బూత్ లెవెల్ ఇక్కడ కూడా తీసేస్తున్నారు. అందుకే మా పార్టీలో నియోజకవర్గంలో కూడా, మా పార్టీలో తెలంగాణలో కూడా మొత్తం నియోజకవర్గ స్థాయిలో కూడా బూత్ లెవెల్ మొత్తం ఆఫీసర్స్ మాకు మా యొక్క క్యాండిడేట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు పీసీసీ ఆధ్వర్యంలో. ఆల్రెడీ తొలగించినట్టున్నారు కదా, తొలగించినా కూడా టైం ఉంది ఇప్పుడు పెట్టుకోవడానికి. ఇప్పుడే ఎలక్షన్స్ లేవు కదా, ఇప్పుడే జిహెచ్ఎంసీ ఇంకా 2-3 నెలలు పడుతుండొచ్చు. ఒకవేళ తొలగించినా కూడా ఎట్లా అప్లై చేసుకోవాలనేది మా పార్టీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తుంది అందరికీ. మా డివిజన్ ప్రెసిడెంట్లకు కానీ, మండల పార్టీ అధ్యక్షులకు కానీ, ఇన్ఛార్జీలకు కానీ, ప్లస్ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కూడా పార్టీ పీసీసీ ఆధ్వర్యంలో కూడా మాకు శిక్షణ కూడా ఇస్తున్నారు మొత్తం. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ వివాదం ఉందో, నామినేషన్ వివాదం, దీని వెనుక ఎవరున్నారని సార్, బీజేపీ వాళ్ళు దాదాపు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ, మంత్రుల స్థాయి వ్యక్తులు కానీ, మోదీ స్థాయి వ్యక్తులు కానీ, అమిత్ షా వ్యక్తులు కూడా వాళ్ళకి 7 సీట్ వస్తుంది కాంగ్రెస్ గుంజుకుందామని చూస్తారు సార్ వాళ్ళ ప్లాన్. ఆ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా వదులుతలేరు. ఒక ఎంపీ సీటు కోసం కూడా దేశవ్యాప్తంగా ఎంత బ్లేమ్ అయినా సరే కానీ దేశవ్యాప్తంగా ఆ మీనాక్షి నటరాజన్ను తిరస్కరించి వాళ్ళ క్యాండిడేట్ లోకసభ రాజ్యసభలో మెజార్టీ పెంచుకోనికే నానా తంటాలు పడుతున్నారు. టోటల్ మెజార్టీలో బిల్లు పాస్ కావట్లేదు. ఒక రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ మారవాలన్నప్పుడు 2/3 మెజార్టీ కావాలి. మొత్తం 2/3 మెజార్టీ కావాలంటే బీజేపీకి ఓన్లీ కొన్ని పాలసీలు మార్చడానికనే అలయన్స్ ప్రభుత్వం ఉంది. ఫుల్ మెజార్టీ కూడా లేదు ప్రస్తుతం. మళ్ళీ ఇప్పుడు ఫుల్ మెజార్టీ కావాలన్నప్పుడు టీడీపీ కూడా అలయన్స్ చేసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ ఇష్టాన్ని రాజ్యం కూడా పరిపాలన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేదు, నాంపల్లి కోర్టు ఏమో తన పరిధిలోకి రాదంది, సుప్రీంకోర్టు ఏమందంటే ఇది ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పారు సుప్రీంకోర్టు. అంటే ఒకసారి ఎలక్షన్ కమిషన్ తిరస్కరణ గురైన తర్వాత ఇమీడియట్లీ దాని పరిగణనలో కోర్టు ఎప్పుడే జోక్యం చేసుకోదు. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు మేము జోక్యం చేసుకోలేము. అది జస్ట్ వారం రోజులు కూడా కాలేదు, 4-5 రోజులు కూడా కాలేదు. కాబట్టి ఇమీడియట్లీ కూడా కోర్టు పోతున్నారు. కానీ ఈ రోజు కాకుండా రేపు దాని రిజల్ట్ మాత్రం తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారికి న్యాయస్థానంలో ఇప్పుడు కాకుండా ఇంకా 6 నెలలకో 3 నెలకో డెఫినెట్లీగా ఆమెకి న్యాయం జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అంటే మీ నేత పదే రాహుల్ గాంధీ అంటుంటున్నారు ఇది ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, దానికి సంఘటన అద్దం పడుతుంది అనుకోవచ్చా? ప్రస్తుతం ఏంటంటే లోపాలు అంటే ఎప్పుడో చేసినటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు అనుగుణంగా కూడా 12 సంవత్సరాలుగా వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళకు అనుగుణంగా ఆఫీసర్స్ని వేసుకున్నారు. వాళ్ళకు అనుగుణంగా మంత్రులు ఉన్నారు. వాళ్ళకు అనుగుణంగా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకవేళ వీళ్ళకి ఆపోజిట్ పార్టీ వేరే రాష్ట్రంలో ఒకవేళ పరిపాలన చేస్తుంటే దాంతో అలయన్స్ అవుతారు. వీళ్ళ అలయన్స్ కాకపోతే వాళ్ళ మీద సిబిఐ కేసులు కూడా వాళ్ళ మీద రైడింగ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు రోజుకొక పేపర్లో ఏసీబీలు కానీ సిబిఐ రైడింగ్ చేయడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ రైడింగ్ చేస్తున్నారు. వాళ్ళకు అనుగుణంగా ముఖ్యమంత్రులు కానీ, వాళ్ళకు అనుగుణంగా పార్లమెంటు సభ్యులు కానీ వాళ్ళకి మద్దతు ఎవరికి ఇస్తారో వాళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా ఉండవు బీజేపీ అనుబంధంగా.
బీజేపీ వ్యతిరేకంగా ఏ పార్టీ ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రంలో ఏదో రూపకంగా వాళ్ళు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఎంపీలే ఆరోపించారు, అసలు లీక్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన వ్యక్తి ఇచ్చారు, అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న ఒక కాంగ్రెస్ వ్యక్తి కొడుక్కి ఇవ్వడంతో అది ఇలా వచ్చిందని. అది అది ఏంటండి? సరే, ఇప్పుడు లీక్ ఇచ్చిందని అక్కడ ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అంటున్నారు కదా, ఎవరు లీక్ ఇచ్చారో బయట పెట్టండి. మా పార్టీ కూడా అధిష్టానం కూడా ఆలోచన చేస్తారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇచ్చారు, మీకు ఎవరు కోవట్లు ఉన్నారు, మీకు ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కోవట్టు లేరు, టీఆర్ఎస్ బీజేపీకే కోవట్టు ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో కలిసి పోటీ చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేము ఈ రోజు అంటున్నారు వాళ్ళు, మేము ఈ స్వతంత్రంగానే పోటీ చేస్తామని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే నెక్స్ట్ ఫ్యూచర్లో, వాళ్ళకి ఆ ధైర్యం ఉన్నది. మేము బీజేపీతో కలిసిపోతాం, ఇండివిజువల్గా పోటీ చేస్తే మళ్ళీ కూడా వాళ్ళు గెలవరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం నాకైతే ఉన్నది. ఇప్పుడు గతంలో మనం చూసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవస్థలో అంటే మొత్తం కమాండింగ్ అంటే చాలా ఫైల్స్ లీక్ అయిపోతున్నాయి, మంత్రులకు సంబంధించిన సమాచారం బయటికి వెళ్ళిపోతుంది అని ఒక అలర్ట్ ఇచ్చారు. తన సెక్యూరిటీలో కూడా చాలామంది అధికారులను మార్చారు. ఇప్పుడు లేటెస్ట్గా కొంతమంది మంత్రులు తమ దగ్గర ఉన్న ఓఎస్డీలని పిఎస్లని కూడా మారుస్తున్నారట. అది ఎవరెవరు మార్చారు ఏంటండి? అంటే అధికారులు కూడా ఒక 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఓఎస్డీలు కానీ, కొంతమంది ఐఎఫ్ఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ అధికారులకు మంత్రులకు ఒక స్నేహం ఏర్పడ్డది వాళ్ళకు బాగా. 10 సంవత్సరాలు ఒకే సీట్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి, రేవంత్ రెడ్డి గారు కూడా బాగా ఆలోచన చేసి ఎవరైతే ఓఎస్డీలు ఉన్నారో పాత వాళ్ళను కొంచెం రిఫ్లెక్ట్ చేద్దామని చెప్పి కొండా సూర్యక దగ్గర సుమంత్ ఒక చిన్న చిన్న వ్యవహారాలు జరిగినాయి, ఆయన కూడా మార్చేయడం జరిగింది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారి దగ్గర కూడా శ్రీలక్ష్మి మేడం వాళ్ళని కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు గత ఈ నెల ఈ 15 రోజుల్లో మార్చింది. ఇట్లా కొమ్మన్ రెడ్డి గారి దగ్గర కూడా ఓఎస్డీ ఉన్నటువంటి యుగంధర్ గారిని కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ గారి దగ్గర కూడా పురుషోత్తం రెడ్డి గారిని కూడా మార్చడం జరిగింది. ఈ విధంగా దామోదర్ రాజనరసింహ గారి దగ్గర కూడా రమేష్ అనే వ్యక్తిని కూడా మార్చడం జరిగింది. ఈ విధంగా డిప్యూటీ సీఎం దగ్గర సురేందర్ రెడ్డిని మార్చడం జరిగింది. జూపల్లి కృష్ణారావు దగ్గర కూడా రాజేందర్ని మార్చడం జరిగింది. అంటే ఎందుకు మార్చారు అంటే 10 సంవత్సరాలుగా ఆ సీటును పట్టుకుని ఉన్నారు వీళ్ళు. ఓకే, అంతేనా? లీకులు వెళ్తున్నాయని ఓపెన్ గా చెప్పలేము. అధికారులు నాతోని క్లోజ్ ఉన్నంత మాత్రం నీతో క్లోజ్ ఉండొద్దని ఏం లేదు కదా. రాజకీయంగా బద్దశక్తి ఉండొచ్చు కానీ అధికారులు అందరూ కలిసే ఉంటారు కదా ఫ్రెండ్ సర్కిల్. ఏ అధికారులు లీక్ చేసి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ లో లీక్ చేసిన పర్టికులర్ అక్కడ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంటున్నారు కదా, మరి ఎవరు లీక్ చేసినో చెప్పండి. ఇప్పుడు ఈ మంత్రుల దగ్గర లీకులు జరుగుతున్నాయి అని ఇప్పుడు మొత్తం ఆ వార్త బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం, దానికి సంబంధించిన కేసు. మీనాక్షి నటరాజన్ మీద కేసు ఉందని కూడా తెలియదు సార్. అప్పుడు ఈ లీక్ వ్యవహారాన్ని బీజేపీ అలా వాడుకుందా తమ రాజకీయ ఏదో రూపకంగా వాడుకొని అదే కాంగ్రెస్ వాళ్ళకి చిచ్చు పెట్టాలని ప్లాన్. చిన్న చిన్న సంస్థలు, చిన్న చిన్న సోషల్ మీడియా, ఆ ముఖ్యమంత్రి మారుస్తారు, ఆ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ మారుస్తారు, ఏదో మీడియాలో ఏదో సోషల్ మీడియాలో ఎవరిని మారవరండి. ఇష్యూ అనేది నేషనల్ ఇష్యూ అయింది. ఇప్పుడు అది మీనాక్షి నటరాజన్ అంది దేశవ్యాప్తంగా, మా తెలంగాణకే తెలిసి ఉండే, ఆమె మధ్యప్రదేశ్ చేస్తుండే ఎన్ఎస్యూకి వెళ్ళి. అప్పుడు ఇప్పుడు సామాన్య కార్యకర్త కూడా మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తి సామాన్య కార్యకర్త కూడా తెలిసిపోయింది ఆమె నీతి నిజాయితీ అనేది. ఓకే, అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పొరపాటుగా భావించాలా లేకపోతే రాజకీయ యుద్ధంలో ఒక భాగమా? సార్ రాజకీయ యుద్ధంలో మీనాక్షి నటరాజన్ ఆమె ప్లేస్లో ఎవరినున్నా కూడా వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళ క్యాండిడేట్ పెట్టుకుని ఈమెకు ఆపోజిట్గా గెలవదని కూడా. కాబట్టి ఈమె ఎందులో తప్పులు ఉన్నాయి మొత్తం తీస్తూ పోతున్నారు అన్నట్టు. దానికి లీగల్ ఇచ్చారని చెప్పి వీళ్ళ మధ్యన వీళ్ళ గొడవలు పెట్టాలి. ఇటు పీసీసీ మధ్యన హైకమాండ్ మధ్యన పెట్టాలి, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర హైకమాండ్ దగ్గర గొడవ పెట్టాలి. వీళ్ళు లీకులు ఇచ్చి వాళ్ళే ఊహించుకొని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ను డ్యామేజ్ చేయాలి, వాళ్ళకు కొట్లాటలు పెడితే ముఖ్యమంత్రిని మారుస్తారు. ముఖ్యమంత్రి చేసే తప్పును మేము మార్చడం అంటారు. ముఖ్యమంత్రిని ఎవరు మారవాళ్ళు? పీసీసీని మారవారండి. అధిష్టానానికి ఈ మధ్యన మంత్రివర్గ విస్తరణ ఉంది, అది 17 మంది కావాలి కాబట్టి 2.5 ఏళ్ళు అయింది కాబట్టి ఈ రోజు రేపో వారమో 10 రోజులు నెలల్లో మారుస్తారు. అది విస్తరణలో భాగం మారుతుండొచ్చు. మంత్రులందరూ ముఖ్యమంత్రి మారుస్తారు, పీసీసీని మారుస్తారు అనేది ఊగానాలు తప్ప అలాంటి ఎవరు తప్పు చేయలేదు. కాంగ్రెస్లో మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక సిస్టమేటిక్ కార్యకర్తకి వెళ్ళి వచ్చారు. ఆయన ఎన్ఎస్యూకి వెళ్ళి 25 ఏళ్ళ వయసు నుండి ఆయన రాజకీయాలు వచ్చారు. జడ్పీటీసీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జడ్పీటీసీ అన్ని పార్టీలను ఏకం చేసి ఏకగ్రీవంగా కూడా జడ్పీటీసీ కూడా గెలిచాడు ఆయన, ఎమ్మెల్సీ కూడా గెలిచాడు ఆయన, ప్లస్ ఎమ్మెల్యే గెలిచాడు ఆయన, ప్లస్ ఎంపీ గెలిచాడు ఆయన. ఒక్కసారి అదే కొడంగల్కి వెళ్ళి ఓటమి కూడా చూశాడు, ఆ టేస్ట్ కూడా చూశాడు ఆయన. మళ్ళీ అదే ప్రజలు ఎన్నుకున్నారు, అదే ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్రంలో ఆయన పాలన బాగానే ఉంది.
కొందరు పడిరాక కొందరికి మనసు బాధ అయ్యి తట్టుకోలేక ఆయన ఏమేమో చెప్తున్నారు. ఆయనకు కూడా పరిపాలన దక్షత అనేది ఉంది, ఆయనకు విజన్ అంటూ ఉంది. డెఫినెట్లీ మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందండి. ఫైనల్ గా చెప్పండి నాకు, మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఎలాంటి చర్చకు దారితీసింది, ఎవరికి మైలేజ్ వచ్చింది అనుకోవచ్చు సార్? నైతికంగా అలాగే పొలిటికల్ గా. పొలిటికల్ అయినా ఆమె ఈ క్షణాన ఆమె మానసికంగా బాధపడుతుంది, కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధపడుతుంది. కానీ నైతికంగా గెలిచింది మాత్రం వాస్తవంగా మీనాక్షి నటరాజనే. ఆమె ఇప్పటికి కానీ ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి దేశానికి ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి కేంద్రంలో మంత్రి అవుతారని చెప్పి కూడా నాకు మనం అదే మధ్యప్రదేశ్కి ఇంకా 4 ఏళ్ళు కావచ్చు, ఇంకా 10 ఏళ్ళు కావచ్చు. ఎన్నికల ఈ ఏదైతే వ్యవస్థ ఉందో వ్యవస్థని వాడుకుంటూ అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఎలాంటి ఎత్తుగడలతో వెళ్తాయంటానికి కూడా ఈ సంఘటన అర్థం పడుతుంది అనుకోవచ్చా? ఎస్ బీజేపీ పార్టీ దేనికైనా తెగిస్తుందండి, ఎవరినైనా విభజన చేస్తుంది. ఇంట్లో భార్యాభర్తలను కూడా కొట్లాడబెడుతుంది, రాజకీయంగా అన్నదమ్ములు కూడా కొట్లాడబెడుతుంది, రాష్ట్రాల మధ్యన చిచ్చు పెడుతుంది. బీజేపీ అంత అనుకున్నంత తెలంగాణ లేదండి. హైదరాబాద్లో మున్సిపల్ ఏరియాల ప్రాంతం బయట ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మాత్రం లేదు. మీనాక్షి నటరాజన్ వ్యవహారం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే ఇది మొత్తం అధికారులు చూసుకుంటారు, దాంట్లో మా ప్రమేయం ఏముంటుందని బీజేపీ పదే పదే చెప్తుంది. అయితే ఒక పక్క రిటర్నింగ్ ఆఫీసర్, ఇంకొక పక్క ఈ కేసులకు సంబంధించి బలమైన ఆధారాలు లేకపోవటం. అయితే దీని వెనుక అసలు ఏం జరిగింది, అసలు నిజం ఏంటి తెలియాలంటే కోర్టులే దీనిపై జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.